Axis Dental Care, Multi-Speciality and Implant Center, daily free checkup by Dr. Salim Malik. Timings 10 a.m. to 9 p.m. Sunday also open. Address Clock Tower beside Rahmat Masjid, HR Complex, first floor, SBI Main Branch Road, Mehboob Nagar. Contact 8522943048. अस्सलाम वालेकुम नाज़रीन, NHTV में आप सभी का इस्तकबाल है। शादनगर एमएलए वीरलापल्ली शंकर और पुलिस की जानिब से रंगारेड्डी जिले के शादनगर कस्बे में तलबा के साथ ट्रांसपोर्ट सेफ्टी बेदारी प्रोग्राम का इनेकाद किया गया और तलबा के साथ रैली निकाली गई। इस मौके पर एमएलए वीरलापल्ली शंकर ने कहा कि ट्रांसपोर्ट सेफ्टी के मुसाफिरों को चाहिए कि वो सेलफोन पर बात करते हुए गाड़ी ना चलाएं और बगैर हेलमेट के और ट्रिपल ड्राइविंग और तेज रफ्तारी से गाड़ी ना चलाएं और ट्रैफिक कवानीन पर सख्ती से अमल करें। उन्होंने मजीद कहा कि तलबा को चाहिए कि वो महफूज तरीके से ड्राइविंग करते हुए और मुस्तकबिल को जहन में रखते हुए ट्रैफिक कवानीन पर अमल करें। इस रैली में नौजवानों ने कसीर तादाद में शिरकत की। షాద్నా నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు నేషనల్ హైవే మీద ప్రయాణికులకు అసౌకర్యంగా ఉందని చెప్తే ఈ యొక్క కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులను బైపాస్లకే స్టాప్ పరిమితం కాకుండా ఇవాళ లోపలికి డిపోకి వచ్చి ప్రతి మండల హెడ్ క్వార్టర్, ఫరక్నార్ మండల హెడ్ క్వార్టర్, నందిగామ మండల హెడ్ క్వార్టర్, కొత్తూరు మండల హెడ్ క్వార్టర్లో బస్సులు ఆపడానికి ఈ యొక్క కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు దాదాపు 15 నుంచి 20 బస్సులు కూడా ఇక్కడికి మళ్లించడం జరుగుతుంది. అదేవిధంగా మేకగూడ, సంగిగూడకు బస్సు ప్రయాణ సౌకర్యం లేకుంటే వారికి కూడా ఆ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఒక సదుద్దేశంతో ఈ డిపోకు 19 కొత్త బస్సులు తేవడం జరిగింది. కొత్త స్టాప్ కూడా తేయడం జరిగింది. వాళ్ళ గతంలో బలవంతంగా బస్సు ఎక్కుండంటే కూడా ఎక్కపోయేవాళ్ళు. ఇవాళ ప్రయాణికులే బలవంతంగా బస్సు ఎక్కారు. అంటే ఆర్టీసీలో ఎంత మార్పు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత, ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ వచ్చిన తర్వాత ఎంతో మార్పు వచ్చింది. కాబట్టి దినదినం ఈ ఆర్టీసీని అంచెలంచెలుగా పెద్ద ఎత్తున బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇవాళ బలవంతంగా అంటే అది ఇప్పుడు బలవంతంగా అందరు బస్సు ఎక్కుతున్నారు. ఇప్పుడు బతులాడితే ఎక్కిపోయేవాళ్ళు. కాబట్టి ఇలా ఉచిత ప్రయాణం మేము ఆ సౌకర్యం కల్పించినందుకు ప్రతి మహిళ ఈ యొక్క ఉచిత ప్రయాణ బస్సు ఎక్కడం జరుగుతూ ఉంటుంది. బస్సుల కొరత కూడా కొడుతుంది. కాబట్టి అందుకే 19 బస్సులు తేవడం జరిగింది. ఇలా సిబ్బంది కూడా ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆర్టీసీ ముఖ్య భూమిక పోషించడానికి ఏదైతే ఆశించి తెలంగాణ తెచ్చుకున్నామో వారి జీవితాల మీద నీళ్లు జల్లీరు తప్ప గత ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళ హృదయాలలో కానీ వాళ్ళ కళ్ళల్లో సుఖకాంతులు కనబడతా ఉన్నాయి. ఆర్టీసీ సిబ్బందులు ఉండగా త్వరలోనే వారి చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి. వారు కూడా పూర్తిగా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు కూడా చిత్తశుద్ధితో ఉంది. ఈ ఆర్టీసీ వ్యవస్థను ఇంకా బలోపేతం చేస్తాం. ఇవాళ హైదరాబాద్లో కూడా పొల్యూషన్ లేని ఎలక్ట్రానిక్ బస్సులు కూడా తేవడం జరుగుతుంది. కొన్ని ఎలక్ట్రానిక్ బస్సులు కూడా మనకు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. వారందరికీ కూడా ప్రమాదాలు ఏర్పడకుండా ఈ కార్యక్రమం సేఫ్టీ ర్యాలీ, భద్రతా ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దానికి సంఘీభావంగా సంబంధిత డిపార్ట్మెంట్కే కాకుండా ఎడ్యుకేషన్ శాఖ నుంచి కూడా పిల్లలు పెద్ద ఎత్తున గర్ల్స్ హై స్కూల్ నుంచి కూడా ర్యాలీ తీయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రమాదాలను నివారించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంశాలు ఏవేవుతున్నాయో, భద్రత ఏవైతున్నాయో, అతివేగంగా వాహనాలు నడపొద్దు, తాగి వాహనాలు నడపొద్దు, హెల్మెట్లు ధరించాలి, 4 వీలర్స్ అయితే బెల్ట్లు ధరించాలని చెప్పి ఈ యొక్క సూచనలు ప్రభుత్వం ద్వారా ఉన్నాయి. అవన్నిటిని మనం
ఆ నిబంధనలన్నింటినీ పాటించినట్లయితే మన ప్రాణాన్ని మనమే రక్షించుకోవచ్చు. ఈ ప్రమాదానికి గురి కాకుండా ఈ యొక్క అవేర్నెస్ తెలియడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్లు అందరూ కూడా రావడం జరిగింది. పిల్లలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. కాబట్టి ఏదేమైనా మనం అందరం కూడా ప్రాణాన్ని కాపాడడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఆ జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుకుంటాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।